హైదరాబాద్ లో వర్షం తగ్గడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. స్టేడియంలోకి వెళ్లేందుకు క్యూ కట్టారు. మరోవైపు స్టేడియంలో వర్షం నీళ్లను డ్రైన్ అవుట్ చేసి గ్రౌండ్ ను సిద్ధం చేస్తున్నారు. 100 మంది హెచ్సీఏ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఫ్యాన్స్ నిరుత్సాహపడొద్దంటున్నారు హెచ్సీఏ అధ్యక్షుడు. మళ్ళా వర్షం పడకుంటే కాస్త ఆలస్యమైన మ్యాచ్ జరుగుతుందంటున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఇటు ఎస్ఆర్హెచ్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ టాస్ డిలే అయింది. ఎందుకంటే బ్యాడ్ వెదర్ తోటి ఈవినింగ్ వర్షం పడడం తోటి ఇంకా ఇప్పుడు కూడా యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కవర్స్ అన్ని తీసేయడానికి ఇటు హెచ్సిఏ సిబ్బంది రెడీ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉన్న వర్షపు నీరు అన్నింటినీ తొలగించారు. ఆ తర్వాత వర్షం కూడా పూర్తిగా తగ్గింది కాబట్టి ఇటు పిచ్ పైన నెక్స్ట్ ఆ తర్వాత గ్రౌండ్లో ఉన్న కవర్స్ అన్ని తీయడానికి ట్రై చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క చినుకు, ప్రస్తుతానికి కూడా ఒక వర్షం ఏం పడట్లేదు కానీ ఒక్కొక్క చినుకు పడడంతో ఇంకా ఆ పిచ్ అంతా కూడా కవర్స్ తోటి కప్పేసే ఉంది. ఇక మరోవైపు టాస్ యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ 7 o'clock టాస్ పడుతుంది. కానీ వర్షం చినుకులు ఒక్కొక్క చినుకు పడడంతో ఇంకా టాస్ కూడా డిలే అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాసేపటి తర్వాత ఇలాగే, ఎందుకంటే ఇటు ఐఎండి కూడా వాతావరణ శాఖ కూడా ఒక 30 minutesలో ఒక చిన్న స్పెల్ పడే అవకాశాలు ఉందని చెప్పింది. సో ఒకవేళ ఆ స్పెల్ పడితే ఆ స్పెల్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్షపు ఆ కవర్స్ అన్ని తీసేసి ఆ తర్వాత ఎంపైర్స్ పిచ్ చెక్ చేసిన తర్వాత మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏంటనేది అప్పుడు డిసైడ్ అవుతారు. సో ఎట్ ప్రజెంట్ అయితే టాస్ అయితే డిలే అయింది. 7:30కి మళ్ళొకసారి పిచ్ దగ్గరికి వెళ్ళి ఎంపైర్స్ చెక్ చేస్తారు. సో అప్పుడు వర్షపు చినుకులు తగ్గిన తర్వాత పిచ్ ఓకే అని అనుకుంటే వాళ్ళు టైం ఇచ్చి అప్పుడు టాస్ వేసి మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ అప్పటికి కూడా ఇట్లాగే చిన్న చినుకులు పడినట్టయితే మళ్ళొకసారి 8 o'clock మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేస్తారు. అప్పుడు ఎంపైర్స్ చెక్ చేసిన తర్వాత మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది అప్పుడు డిసైడ్ అవుతారు. ఇక యాక్చువల్గా మ్యాచ్ అయితే ఈరోజు అయితే పక్కాగా జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడినా కూడా హెవీగా పడే ఛాన్సెస్ లేవు, పడ్డా కూడా చిన్న చినుకులు పడే అవకాశాలు ఉంది. కానీ మ్యాచ్ కూడా ఎగ్జాక్ట్లీ 10:30 వరకు చూస్తారు. 10:30 వరకు చూసి అప్పుడు కూడా పాసిబిలిటీ ఉంటే లాస్ట్కి ఈవెన్ 5-5 ఈచ్ టీమ్ 5-5 ఓవర్స్ అయినా లాస్ట్కి ఆడిస్తారు. ఎందుకంటే మ్యాచ్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి 10:30 వరకు చూసి అప్పటికి వీలైతే 5-5 ఓవర్స్ అయినా మ్యాచ్ ఆడిస్తారు. సో అప్పుడు కూడా వీలు కాకుంటే అప్పుడు మ్యాచ్ని ఇటు రద్దు చేసి చెరొక టీంకి ఒక్కొక్క పాయింట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మ్యాచ్ అయితే పక్కగా స్టార్ట్ అయ్యేటట్టే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కాసేపట్లో ఆ కవర్స్ అన్ని తీసేసి 7:30కి ఎంపైర్స్ చెక్ చేస్తారు. సో అప్పుడు ఆ కవర్స్ తీసేసిన తర్వాత టాస్ వేసి మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది. 8:30 వరకు మ్యాచ్ 8:30 లోపు స్టార్ట్ అయితే అదే 20 ఓవర్స్ ఈచ్ సైడ్ 20 ఓవర్స్ ఆడిస్తారు. 8:30 తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయితే అప్పుడు ఓవర్లను కుదించి అప్పుడున్న టైమింగ్ను బట్టి ఓవర్లను కుదించి మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక మరోవైపు ఇక్కడికి ఫ్యాన్స్ కూడా ఇటు వర్షం పడినా కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారు. యాక్చువల్గా 4 o'clock 4:30 నుంచే ఇక్కడికి అందరినీ అలో చేస్తారు. సో కానీ ఆ 4:30కి ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేస్తారో అప్పుడే వర్షం పడడంతో అప్పుడు అలో చేయలేదు. ఆ తర్వాత ఫ్యాన్స్ కూడా వర్షం తగ్గినాక ఎక్కువ ఇక్కడికి రావడంతో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ మధ్యన యాక్చువల్గా ఏ మ్యాచ్కైనా 7 o'clock వరకే ఆల్మోస్ట్ స్టేడియం అంతా కూడా నిండిపోతుంది. కానీ ఈ రోజు మాత్రం వర్షం పడడంతో డిలే అవడంతో జనాలు కూడా వర్షం తగ్గిన తర్వాత ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. సో దీంతో ఇప్పటికీ స్టిల్ ఇంకా కూడా క్యూ లైన్లను మనకు ఫ్యాన్స్ అనేది చూసుకోవచ్చు. ఇక ఇటు ఎస్ఆర్హెచ్కు ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు గెలిచిందనుకో, ఈ రోజు గెలిస్తే డైరెక్ట్గా ప్లే ఆఫ్కి వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజు గెలిచి నెక్స్ట్ ఇటు పంజాబ్ తోటి ఉన్న మ్యాచ్ సండే ఉంది. సో ఆ రోజు కూడా గెలిస్తే డైరెక్ట్గా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సెకండ్ ప్లేస్కి వెళ్తే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఉన్న దానికి సెకండ్ ప్లేస్ ఉన్న టీంకి మ్యాచ్ ఉంటుంది. సో దానిలో ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్స్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్కి అయ్యే మ్యాచ్లో గెలిచిన టీం తోటి మరొక మ్యాచ్ ఉంటుంది. కాబట్టి సో ఆ దాంట్లో గెలిచే అవకాశాలు ఉంటే మళ్ళీ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సెకండ్ ప్లేస్కి వెళ్ళడానికి ఇటు ఎస్ఆర్హెచ్ టీం అయితే ట్రై చేస్తుంది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ టీం కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ మ్యాచ్ ఇక్కడ చూసాము, ఎల్ఎస్జీ తోటి 167 రన్స్ని ఓపెనర్స్ వితిన్ 9.4 ఓవర్స్లోనే అటు చేజ్ చేశారు. సో ఈ రోజు కూడా అదే ఇంటెన్సిటీ కనబడుతుందని ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున గ్రౌండ్కి వస్తున్నారు. ఇక మరోవైపు ఇటు బయట చూసుకున్నా కూడా ఇప్పటికే చాలా వరకు లోపలికి వెళ్ళినా ఇంకా క్యూ లైన్లో అయితే చాలా మంది నిలబడ్డారు. సో మ్యాచ్ జరుగుతుందనే ఆశాభావంతో మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఒకవేళ వర్షం పడినా ఆ వర్షంలో కూడా మ్యాచ్ చూడడానికి రెడీ అని
చెప్తున్నారు. సో మొత్తానికి మరి కాసేపట్లో కవర్స్ తీసిన తర్వాత ఎంపైర్స్ ఒకసారి చెక్ చేసిన తర్వాత మ్యాచ్ పిచ్చును చూసి ఏ టైంకి మ్యాచ్ స్టార్ట్ చేయాలది ఏంటి అనేది ఎంపైర్లు అయితే 7:30కి డిసైడ్ చేస్తారు. సౌజన్య. రైట్ సదా, థ్యాంక్ యూ.